ప్రభువును ఆరాధించులో మనం ప్రవేశించక మునుపు 1వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం తీసుకుందాం. 1వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము అందరము కలిసి 1వ వచనం చదువుకుందాం. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలంతో నింపుము. బేత్లెహేమీయుడైన యెషయి యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారుల్లో ఒకరిని నేను రాజుగా నియమించుదును. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీకెంతో వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభుదినం మీ మందిరంలో మీ సన్నిధిని మీ బల చుట్టూ మీ ప్రజలతో కలిసి సహవాసంలో మమ్మల్ని సమకూర్చారు. ఆరాధనలో ప్రవేశించినట్టుగా మా గమనాన్నిచ్చిన మీ వాక్యాన్ని మాకు దీవించము. మాతో మీరు మాట్లాడండి. మా ప్రాణాత్మ దేవుని మీ ప్రశస్తమైన రక్తంతో కడగండి, ప్రతిష్ఠించండి. మీ కొరకైన ఆరాధన, కృతజ్ఞత, స్తుతి ఆత్మతో మమ్మల్ని మీరు నింపండి. మీ వాక్యమును చురుగై మీ అభిషేకమును కోరుచు మా ఆలోచనలు తలంపులు మీరే చెరపట్టుమని యేసు ప్రభు వారి నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పదహారవ అధ్యాయం మొదటి వచనం చివరి భాగం. అతని కుమారుల్లో ఒకని నేను రాజుగా నియమించుదును అని. ఎవరి మీద ఆయన రాజుగా నియమించబోతాడు? 26వ వచనం. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను. నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించిదివి గనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా అనే మాటను మనం చూస్తాం. అంటే సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా విసర్జించడం అనేది మనం చూస్తాం. 13వ అధ్యాయం 13వ వచనానికి మనం వస్తే కనుక అక్కడ కూడా చివరి భాగంలో నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచిండినైతే నీ రాజ్యము నిలవదు. 14వ వచనం. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించను. కాబట్టి 16వ అధ్యాయం 1వ వచనంలో ఒకరిని నేను రాజుగా నియమించుదునని ప్రభువైన దేవుడు సమూయేలుతో చెప్పాడు. ఆ తర్వాత 15వ అధ్యాయము 26వ వచనం, 13వ అధ్యాయము 14వ వచనంలో సమూయేలు సౌలుతో సెలవిచ్చాడు. తర్వాత ఎవరి మీద ఈ రాజు అనే విషయాన్ని మనం చదివాము లేఖనాలు. ఇక్కడ 15వ అధ్యాయం 26వ వచనంలో తన జనుల మీద, 13వ అధ్యాయం 14వ వచనంలో ఇశ్రాయేలు మీద. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలు మీద రాజుగా సౌలు వారు కోరుకున్నారు, వారికి ఇవ్వబడ్డాడు, నియమించబడ్డాడు. అయితే సౌలును విసర్జించినాడు దేవుడు. దావీదును గూర్చి మాట్లాడుతూ ఇక్కడ పలికిన మాట సమూయేలు ద్వారాను ప్రభువైన దేవుడే సమూయేలుతోనూ అన్నటువంటి సందర్భం మనం ఇప్పుడు చదివాము అని. సౌలును వారు రాజుగా కావాలని కోరినప్పుడు వారు పలికిన మాటలు మనం ధ్యానించి ఉంటిమి. వాటిని మనం తలంచుకుందాం. తర్వాత కూడాను మా రాజు మాకు ముందుగా పోతాడు, మా రాజు మా యుద్ధములను జరిగిస్తాడు, మా రాజు మాకు న్యాయము తీరుస్తాడు. ఇలాంటి మాటలతో వారు ఒక రాజును కావాలని వారు ఆశించారు. అయితే సౌలు ఇవి ఏవి వారికి చేయలేదు. కాబట్టి ఇశ్రాయేలు సౌలును తమకు ఆధారముగా వారు తలంచారు. సౌలు కూడా ఒక సమయం వచ్చేటప్పటికి ఇశ్రాయేలుకు నేనే ఆధారమైన వాడను అన్నట్లు తాను ఫీల్ అయ్యాడు. కనుక అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు కాదు, నేను త్రోసివేస్తున్నాను. ఇశ్రాయేలు మీద నేను కోరుకున్న రాజును వారికి మీద నేను నియమిస్తాను అని.
అప్పుడు దేవుడు దావీదుని నియమించాడు. కాబట్టి వారి నియామకమేమో సౌలు, దేవుని నియామకమేమో దావీదు అనే విషయాన్ని మనం మనసులో ఉంచుకుందాం. ఇది నేను చెప్పబోయే వర్తమానానికి ఉపోద్ఘాతమేను. అయితే ఇప్పుడు ఈ రాజును గురించి నేను 4 తలంపులు మీకు నేను చెప్పాలని కోరుతున్నాను. అయితే ఆ తలంపులకు వెళ్ళకముందు ఇప్పుడు సౌలును గూర్చేనా మనం తలంచింది, లేక దావీదును గూర్చి మాత్రమేనా మనం తలంచింది, లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా అని. దావీదు తర్వాత మరి నియమించబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు అని. వాస్తవానికి 1వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయంలో తమ్మును ఏలకుండా ఇశ్రాయేలీలు నన్నే వారు తృణీకరించారని ప్రభు అయిన దేవుడు సమూయేలుతో చెప్పాడు. అంటే ప్రజలను, ఇశ్రాయేలీలను దేవుడే పాలిస్తూ ఉన్నాడు, ఏలుతూ ఉన్నాడు అని. ఇది వాస్తవం. అయితే వారు ఆయన్ను రిజెక్ట్ చేశారు, నిరాకరించారు అని. కాబట్టి ఫలితంగా సౌలును, అయితే దేవుడు తన మహా కనికరాన్ని బట్టి తర్వాత దేవుడు దావీదును వారి కొరైన రాజుగా నియమించాడు. అయితే కేవలం దావీదునే కాదు, ఆ తర్వాత మళ్ళీ మనం వెళితే కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించినప్పుడు మత్తయి 2వ అధ్యాయం 2వ వచనంలోనే ఆ తూర్పు దేశ జ్ఞానులు వచ్చి హేరోదు రాజుతో ఒక మాట అన్నారు యెరూషలేములో, యూదులకు రాజుగా పుట్టినవాడు. మీ బైబిల్ తిప్పుతుంటారు, రెఫరెన్స్ చెప్పింది నా కోసం కాదు, అర్థమైందా? రెఫరెన్స్ చెప్పింది మీకోసం, అర్థమవుతుందా? కూర్చున్న వాళ్ళకు. కాబట్టి రెఫరెన్స్ చెప్పినప్పుడు తిప్పండి మీ బైబిల్లో. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అన్నాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని తండ్రిని దేవుడు లోకాన్ని పంపడంలో రాజునుగా ఉండి ఆయన పంపి ఉన్నాడు అని. ఆ తర్వాత చివరికి 33 సంవత్సరాల కాలం పూర్తి అయ్యాక తాను పిలాతు తీర్పులో నిలబడినప్పుడు నీవు రాజువేనా అని అడిగితే ఏమన్నాడు? నీవన్నట్టే అన్నాడు. అవును అనలేదులే. అవును కూడా అన్నాడా? మీ బైబిల్లో ఉన్నదేమో నాకు తెలియదు మరి, కాబట్టి ఆ మాటలు చెప్పద్దు. నీవన్నట్టే అన్నాడు. ఏమన్నాడు? నీవన్నట్టే అన్నాడు. అంటే నేను రాజునే అని ఆయన చెప్పడం. ఆ తర్వాత సిలువ వేసే సమయానికి వచ్చినప్పటికీ ఆయన మీద పెట్టిన నేరంలో ఒకటి విశేషంగా ఏంటంటే, ఈయన నేను మీకు రాజును అంటున్నాడు, కైసరు మాకు రాజు కాక మరొక రాజు మాకు లేడని వారు ఆయన్ను తృణీకరించారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం, ఆయన తన స్వజనుల ఎదుగు వచ్చెను, వారు ఆయనను అంగీకరించలేదు అని. కాబట్టి దే హ్యావ్ రిజెక్టెడ్ ది థియోక్రసీ, ది రూల్ ఆఫ్ గాడ్. దే హ్యావ్ రిజెక్టెడ్ ది వెరీ కింగ్ ఆఫ్ గాడ్. కీర్తనలు 2వ అధ్యాయానికి వెళితే నేను నా రాజును అని అన్నాడు. నేను నా రాజును సియోన్లో అంటే ది కింగ్ ఆఫ్ గాడ్, అంటే గాడ్స్ అపాయింటెడ్ కింగ్, నాట్ సెల్ఫ్ అపాయింటెడ్ కింగ్ లైక్ సాల్, బట్ డేవిడ్, గాడ్స్ అపాయింటెడ్ కింగ్. బట్ నాట్ ఓన్లీ ది డేవిడ్, ఇన్ హిమ్ గాడ్ హ్యాస్ సీన్ హిస్ సన్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్, ది కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ది లార్డ్ ఆఫ్ లార్డ్స్. కాబట్టి ఇప్పుడు మనం ఈ ఉపోద్ఘాతం అంతా చూశాక మనం ఇక 4 తలంపులకు రాబోతాం. 16వ అధ్యాయము 1వ వచనంలో ఒకని నేను రాజుగా నియమించున్నాను. పోయిన ఆదివారం ఆరాధన వర్తమానం మీకు జ్ఞాపకం ఉందో లేదో నాకు తెలియదు, కానీ కనుక ఒకనిని అని యోబు గ్రంథం 33వ అధ్యాయంలో మనం చూస్తాం. పోయిన ఆదివారం మేము ఆ ఒకరిని గురించి మాట్లాడుకునేటప్పుడు ఆ ఒకరిని అనేది ఐ హ్యావ్ ఫౌండ్ ఏ ర్యాన్సమ్, నేను మరి ఒక మధ్యవర్తిని కనుగొన్నాను, నేను పాప ప్రాయశ్చిత్తాన్ని కనుగొన్నాను. కాబట్టే ప్రభు ఏం చెప్పాడో మనకు తెలుసు, ఆ వెలుగులో ఆరాధించాం. ఇప్పుడు ఈ ఉదయకాలం ఆరాధన కొరకాయ నేను ఒకరిని రాజుగా నియమించున్నాను. ఆ ఒక్కడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. తాను ఇశ్రాయేలుకే కాదు, తాను భూలోక ప్రజలందరికీ
రాజులకు రాజు, ప్రభులకు ప్రభుగా నియమించబడిన ఆ రాజు ఆయన అని. సరే, ఇప్పుడు ఈ రాజు తన లక్షణాలు మనం అర్థం చేసుకోవడానికి, అంటే ఆయన మనకు ఏమై ఉన్నాడో అనేది మనకు అర్థం చేసుకోవడానికి, వాస్తవంగా డేవిడ్ను మనం ఒక సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంటాము, దావీదును. కాబట్టి నేను 4 తలంపులు చెప్పబోతున్నప్పుడు మొదటి తలంపు 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము, 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 2 దయచేసి 29వ వచనం. 29. మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు. కాబట్టి ఇక్కడ మొదటి తలంపు రాజు ఆధారమైన వాడు అని, రాజు ఆధారమైన వాడు అని. కాబట్టి సౌలు వారికి ఆధారంగా కోరుకున్నాడు. ఆ తర్వాత దేవుడు దావీదును ఇశ్రాయేలు కొరకైన ఆధారంగా ఏర్పాటు చేశాడు. కానీ డేవిడ్ వాజ్ ఏ గుడ్ కింగ్. ఎందుకు అనంటే తనకుండే లక్షణం రాజుగా. ఒక మాట చూస్తాం, ఇంకా 1 కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో దావీదు అంటాడు, యెహోవా నాకు ఆధారం. సౌలు ఏ రోజు అనలేదు ఆ మాట. అయితే దావీదు అన్నాడు, యెహోవా నాకు. కాబట్టి దావీదులో ప్రభువైన దేవుని, ప్రభువైన క్రీస్తును మనం చూస్తాం. ఆ తర్వాత మనం వస్తే, ఆ తర్వాత ఇంకా మనం ముందుకు వెళితే ఓ సందర్భంలో ఏలియా ఆరోహణమైనప్పుడు కేక వేశాడు. ఏమన్నాడు? నా ఏలినవాడా, ఇశ్రాయేలుకు రథములను గుర్రములను నీవే, ఆధారమైన వాడు నీవే. మంచిదే, దేవుడు తన ప్రవక్తలను, దావీదు వంటి మంచి రాజులను ఇశ్రాయేలుకు ఆధారంగా కొంతకాలానికి ఇచ్చాడు. కానీ అయితే ఈ దావీదులో మనం ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు. ఆ దావీదు దేవుడు, దావీదులో దేవుడు. కాబట్టి ఈరోజు ఆ దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు దావీదు కుమారుడు అనేది మనం చూస్తాం. కాబట్టి దావీదు ఎలాగా ఇశ్రాయేలుకు నిజంగానే వారి పరిస్థితులన్నింటిలో కూడా వారికి ఆధారమైన వాడుగా ఉండేనో మనం ఎరుగుదాం. ప్రభు చిత్తమైతే మనం ధ్యానం చేయబోతాం 1వ సమూయేలు గ్రంథంలో. ఇంకా ముందు దావీదుని గురించి మనం విశేషంగా వస్తాం తర్వాత. కాబట్టి మొదటి తలంపు ఆధారమైన వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఇర్మియా గ్రంథంలో ఒక వచనం చదివి తర్వాత తలంపు మనం వెళ్దాం. 9వ అధ్యాయం 2 దయచేసి. ఇర్మియా 9వ అధ్యాయము గమనించండి, క్షమించండి 17వ అధ్యాయం. ఇర్మియా 17వ అధ్యాయము 7 మరి 8 వచనాలు. 5వ వచనాన్ని మనం వెళ్దాం. యెహోవా ఇలా సెలవిచ్చుతున్నాడు, నరులను ఆశ్రయించి శరీరం తనకు ఆధారముగా చేసుకున్నవాడు యెహోవా మీద నుండి తన హృదయాన్ని ఏం చేసుకుంటున్నాడట? తొలగించుకుంటున్నాడు. ఆ తర్వాత 7వ వచనం, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా. కాబట్టి నరులను కాదు ఆశ్రయించి ఆధారం చేసుకోవడం, ప్రభువైన దేవుణ్ణి ఆధారంగా చేసుకోవడం. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ఆధారమైన వాడు అని. నేను ఇంకా అనేక వచనాలు మీకు చూపడం లేదు, కానీ అయితే ఆధారం అనే మాట మనం చూస్తే కనుక వన్ హూ సస్టైన్స్ అస్, వన్ హూ సపోర్ట్స్ అస్. ఒకసారి మళ్ళీ వారి మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇశ్రాయేలు సౌలు మాకు రాజుగా ఏర్పాటు చేయమని చెప్పేటప్పుడు అని. కాబట్టి ఈ రోజున సౌలు కాదు, ఈరోజు కేవలం నరమాత్రుడైనటువంటి దావీదు కాదు. అయితే ఈరోజు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆయన తన ప్రజలకు ఆధారమైన వాడు. అటు నాకు మనకు ఆధారమైన ప్రభును ఈ ఉదయకాలమందు ఆరాధించి ఆయన్ని మనం గణపరుద్దాం. తర్వాత 2వ తలంపుకు మనం వచ్చినప్పుడు కీర్తన గ్రంథంలో మరొక ఇక్కడ 3 తలంపులు చూస్తాం. దాదాపుగా మనం మిగిలిన 3 తలంపులు 78వ కీర్తన గ్రంథం దయచేసి రండి. 78వ కీర్తన
మనము 70 వచనంలో నుంచి మనం వద్దాం. తన దాసుడైన దావీదును కనుగొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యములందు నేర్పరి అయి వారిని నడిపించెను. కాబట్టి మొదటి మాట ఇందాక చెప్పుకున్నాం, మనకు ఆధారమైన వాడు మన ప్రభువైన క్రీస్తు. ఈరోజు ప్రభువైన దేవుని విశ్వాసం ఉంచిన వారందరికీ ఏ నరుడు కాడు ఆధారమైన వాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు రెండవ తలంపుకు మనం ఇక్కడ వస్తే కనుక 71వ వచనంలో తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును ఏం చేయడానికంట? మేపుటకై అనే ఈ మాటను మనం చూస్తాం. మేపడం అనేది యాకోబు అంతకుముందు ఎప్పుడో చెప్పాడు. 49వ అధ్యాయము ఆది కాండంలో రండి దయచేసి. 49వ అధ్యాయము ఆది కాండం. ఇక్కడ మనం యోసేపును కూర్చిన సందర్భం తాను మాట్లాడుతూ 24వ వచనం ఆ మాట అంటాడు. యాకోబు కొలుసు పరాక్రమశాలైన వారి హస్తబలం వలన అతని విల్లు బలమైనదగును, ఇశ్రాయేలుకు బండయు మేపిడివాడును ఆయనే. కాబట్టి ఇశ్రాయేలుకు బండ, ఇశ్రాయేలుని మేపిడివాడు ఆయనే. ఎవరైనా ఇక్కడ యోసేపును కాదు. నిజమే, యోసేపు కొంతకాలం ఇశ్రాయేలుకు ఈ రీతిగా సపోర్ట్ చేశాడు, కాదనం. అయితే ఇక్కడ యాకోబు పలుకుతున్న మాట, యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాడిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన గురించి మాట్లాడుతూ ఇశ్రాయేలునకు బండయు మేపిడివాడును ఆయనే అన్నాడు. సంఖ్యాకాండం 24వ అధ్యాయానికి మనం వెళితే ఈ యాకోబులో నుంచి ఒక ఆయన వచ్చాడట. ఎవరైనా? యాకోబులో నక్షత్రము ఉదయించెను. కాబట్టి ఆ నక్షత్రం ప్రభువైన యేసుక్రీస్తు వారే. కాబట్టి యేసుక్రీస్తు వారిని గురించి యాకోబు ఎప్పుడో చెప్పాడు, ఒక ప్రవక్తగా యాకోబు. కాబట్టి ఇప్పుడు రెండవదిగా దేవుడు నియమించిన రాజైన ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన తన ప్రజలను మేపెడివాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అని. 95వ కీర్తనలో కీర్తనకారుడు దావీదు తాను స్పష్టంగా ఈ మాట అంటాడు. 6వ వచనం, ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలం, ఆయన మేపు గొర్రెలు. దావీదు ఒక గొర్రెల కాపరి, మనకు తెలుసు. తనకు తెలియని మేపడం అంటే ఏమిటో. అయితే ఇప్పుడు ప్రభువైన దేవుని గురించి తానంటూ 23వ కీర్తన మనకు బాగా తెలుసు. తాను ఒక గొర్రెనుగా, యెహోవా నా కాపరి, నాకు లేమి. కాబట్టి ఇది రెండవ తలంపు. ఈరోజు మన ప్రభువును ఆరాధించదైన రెండవ తలంపు ఏమిటి అనంటే, దేవుడు నియమించిన ఇశ్రాయేలుకే కాదు, తన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ రాజు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ రాజు నన్ను మేపెడివాడు. కాబట్టే నా జీవమునకు భక్తికి కొరవలేదు. ఆ రాజు నన్ను మేపెడివాడు కాబట్టి నాకు ఏమీ లేమి లేదు అని నేను చెప్పగలను. తర్వాత 3వ తలంపుకు మనం వెళ్దాం. 3వ తలంపు వెళ్తే 78వ కీర్తన గ్రంథంలో మరలా 72వ వచనం, అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యములందు నేర్పరి అయి వారిని నడిపించెను. కాబట్టి 3వదిగా ఆయన వారిని పాలించాడు అనే ఈ మాటను మనం చూస్తాం. నిశ్చయముగా ఈరోజు రక్షించమని దేవుని ప్రజలమైన మనమందరము కూడాను ఏం చేయబడ్డాము అనే విషయానికి వస్తే భక్తులు అపొస్తలులు ఆ మాటను గురించి రాశారు. పేతురు అంటాడు, 1వ పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో, 2వ అధ్యాయము 5వ వచనంలో, రాజులైన యాజక సమూహముగా ఆయన మనల్ని చేశాడట. అదే భక్తుడు యోహాను కూడా అపొస్తలుడు రాస్తాడు ఆ మాటల గూర్చి.
ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనములో, నీవు నీ రక్తం ఇచ్చి మమ్మల్ని దేవుని కొరకై ఒక ప్రజగా, ఒక రాజ్యముగా ఉండి నీవు సంపాదించుకున్నావని. కాబట్టి ఈరోజు మనం ఎవరము అనే విషయానికి కన్నా మనం వస్తే కనుక, మనము దేవునికి ఒక రాజ్యముగా చేయబడ్డాం. ప్రభువైన క్రీస్తుకు ఒక రాజ్యముగా మనం చేయబడ్డాం. ఆ సందర్భం అక్కడ మనం చూస్తాం. తెలుగు బైబిల్లో రాజ్యముగాను, రాజులైన యాజక సమూహముగాను అనేది. అవును, రాజులముగా ఏలబోతాం. అయితే బట్ అట్ ప్రజెంట్ వీఆర్ మేడ్ యాజ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. ప్రస్తుతం దేవుని యొక్క రాజ్యముగా, ఆ దేవుడు మనల్ని ఏలువానిగా, ఈ సత్యం, ఈ సంబంధం ఇక్కడ మూడవదిగా మనం చూస్తాము ఈ రాజులో. కాబట్టి ఈరోజు దావీదు కాదు, ఆ రాజులందరూ వెళ్ళిపోయారు, ఎవరెవరు లేరు ఇప్పుడు. అయితే ప్రభువైన దేవుడు సెలవిచ్చినట్టు అనాది నుంచి ఆ రాజు ప్రభువైన క్రీస్తుని ఈరోజు తాను విమోచించి తన రాజ్యముగా భూలోకంలో చేసుకున్న, ఆయన రక్తం ఇచ్చి సంపాదించే ప్రతి ఒక్కరి మీద కూడా ఆయన ఏలుబడి, ఆయన రాజరికం, ఆయన పరిపాలన అనేది ఉండడం ఎంతో అద్భుతమైన అనుభవం దేవుని ప్రజలకు. పౌలు అపోస్తలుడు కొలస్సీయులకు రాస్తూ 1వ అధ్యాయంలో 13-14 వచనంలో ఈ మాట అంటాడు. తండ్రిని దేవుని స్తుతించండి అని చెప్పే సందర్భంలో కిందకు వచ్చాక, ఆయన మనల్ని ప్రేమించి ఏం చేశాడట, తన ప్రేమ కుమారుని యొక్క రాజ్య నివాసులో చేశాడట. రాజ్య నివాసులం. కాబట్టి ఇక్కడ కూర్చున్న ప్రతి విశ్వాసి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి రాజ్యంలో చేర్చబడినవాడుగా, మనమందరము ప్రభువైన క్రీస్తు యొక్క రాజ్యములుగా మనం చూస్తాం. ఓ సందర్భంలో వారు అడిగారు, లూకాసు వార్త 17వ అధ్యాయంలో ఏమని తెలుసా, రాజ్యము ఎప్పుడు వచ్చును అనంటే అది ప్రత్యక్షముగా రాదు, అది మీ మధ్యలోనే ఉన్నది అని అన్నాడు. కాబట్టి ఆ రాజ్యము నువ్వు నేనే. ఈరోజు రక్షించబడిన ప్రభుత్వం, ఈరోజు ప్రభువైన క్రీస్తు మనల్ని పాలన చేయడం అనేది మనకు నిజంగా ఎంతో అద్భుతమైన అనుభవం చెప్పాలి. నాడు సౌలు వారిని పాలించాడు, వారు నష్టపడిపోయినారు. దావీదు వారిని పాలించాడు, పర్వాలేదు కొంతమేరకు. అయితే ఈరోజు ప్రభువైన క్రీస్తు పాలనలోనికి వచ్చిన వారైతే వారి జీవితంలో ఇంకా అసమానమైన శ్రేష్టమైన అనుభవం వారు కలిగి ఉన్నారు. అందుకనే బైబిల్లో మనం చూస్తాము ఒక మాట, పేతురు అపొస్తలులు 1వ పేతురు 3వ అధ్యాయం 16వ వచనం రాస్తూ 15-16లో, సాంక్టిఫై క్రైస్ట్ యాజ్ లార్డ్ ఇన్ యువర్ హార్ట్స్. క్రీస్తును మీ హృదయములలో ప్రభువునుగా ఏం చేయండి అన్నాడు, ప్రతిష్ఠించండి. అంటే మనం అర్థం చేసుకోవాలి, ఈరోజు ప్రభువైన క్రీస్తు ఆయన నా జీవితపు రాజు, ఆయన నా హృదయపు రాజు, ఆయన నా హృదయం అనే సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. నన్ను ఏలువాడు, నన్ను పాలించేవాడు. ఎలాగా ఏలుతాడు, పాలిస్తాడు అనే విషయాన్ని గురించి మనం గమనించినట్లయితే, ఆయన నీతి సమాధానమును బట్టి ఆయన వారిని పాలించువాడని ఆయనకు పేరు షాలేము రాజు. కాబట్టి మూడవదిగా ఇక్కడ మన ప్రభువైన క్రీస్తును దేవుడు నియమించిన రాజునుగా ఆయన మనల్ని ఇలాగా పాలన చేసేటువంటి చక్కని నమ్మకమైన రాజునుగా మనం చూస్తాం. ఇంకో మాట మీకు జ్ఞాపం చేయడం అవసరమే. ఎందుకంటే ఇందాక నేను సౌలు వారు రాజుగా కావాలని కోరినప్పుడు వారు పలికిన మాటలు ఏంటో నేను మీకు జ్ఞాపం చేశాను. అయితే మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనానికి మనం వెళితే అక్కడ ఇంకా చక్కని ఒక మాట ఉంది. మీకా 2:13 చదవండి. ఎవరిని ఒకరు తీసినవారు, ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోతాడు. ఆయన గుమ్మములు పడగొట్టి, వారు గుమ్మములు పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు. వినండి ఆ మాట, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును. దేవునికి స్తోత్రం. ఈరోజు రక్షించమని మన క్రైస్తవ జీవితంలో మనకు శత్రువులు లేకపోలే, మనకు అడ్డులు లేకపోలే, ఆటంకాలు అభ్యంతరాలు మా జీవితంలో లేకపోలే. కాబట్టి అనేకములు అవి. అయితే నా రాజు ఒక ఆయన నాకున్నాడు,
ఆయన నాకు ముందుగా పోతాడు, ఆయన ప్రాకారాలు పడగొడతాడు. కాబట్టి నేను గుమ్మాలు నేను పడగొట్టి దాటిపోతా. నా రాజు నాకంటే ముందుగా పోయేవాడు, ఆయనే యెహోవా నాకు అధిపతి. ఈరోజు అట్టి శ్రేష్టమైన అనుభవంలో ముందుకు సాగుదాం. ఎన్నోసార్లు మనం పోవాలి ముందుకు అనుకుంటే ఎన్నో ఆటంకాలు, అభ్యంతరాలు. అయితే వీటన్నిటిని ఆయన సరళం చేసే రాజు నిశ్చయంగా సౌలుకు మించినవాడు, దావీదుకు మించినవాడు. దావీదులో ఒక దివ్యమైన లక్షణం మనం చూస్తాం. దావీదు ప్రజలకు ముందుగా పోవచ్చు ఉండెను. 1 సమయాలు 18 తర్వాత చూడండి మీరు. దావీదు జనులకు ముందుగా పోతున్నాడట. కాబట్టి రాజు యొక్క లక్షణం ఇది. ఈరోజు మన ప్రభువైన క్రీస్తు నెవర్ ఫెయిల్స్. ఎంత క్రయమైనా, ఎంత కష్టమైనా, ఎంత సమస్య అయినా, ఎంత ఇబ్బంది అయినా ఒకటి మనం అర్థం చేసుకోవాలి, నా ప్రభు నాకు ముందుగా ఉన్నాడు, ఆయన నా రాజు. కాబట్టి ఆయన ప్రాకారాలు పడగొడతాడు, నేను గుమ్మములు దాటిపోతా, నేను సైన్యములు జయిస్తా. కాబట్టి నా జీవితంలో ఇటు రాజు నేను కలిగి ఉండడం నా గొప్ప భాగ్యం. అందుకే ప్రభుని ఆరాధిద్దాం. ముగింపు తలంపుకు మనం వద్దాం. 72వ వచనం, 78వ కీర్తన 72వ వచనం. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించను, కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించను. కాబట్టి దావీదును గూర్చి వ్రాయబడిన మాట. రాజులో మరొక లక్షణం మనం చూస్తాం. ఈ లక్షణం మన ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మనము చూస్తాం. కార్యముల యందు నేర్పరి అయి వారిని ఏం చేశాడంటే, కాబట్టి దావీదు ఇశ్రాయేలును అలాగ నడిపించినటువంటి వ్యక్తి మనకు తెలుసు. ఇశ్రాయేలును ఆ ప్రకారం నడిపించిన వ్యక్తి, కార్యముల యందు నేర్పరి. అయితే దావీదు ఏమన్నాడో తెలుసా అంటే ఒక మాట, 144వ కీర్తన 1వ వచనంలో, 144వ కీర్తన 1వ వచనం, నాకు ఆశ్రయదుర్గముగా యెహోవా సన్నతింపబడును గాక. వినండి అన్నమాట. ఆయన నా చేతులు యుద్ధమును, నా వేళ్లకు పోరాటమును నేర్పువాడు. దావీదు కనుక కార్యముల్లో నేర్పరేట. అయితే నేర్పతనం ఎవరి వల్ల వచ్చింది తనకు తెలుసా? ఆయన నాకు నేర్పించాడు. ఎవరంటాడు? దావీదు ప్రభువైన దేవుని గురించి అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అలాంటి నేర్పును దావీదుకి ఇచ్చాడు. ఈరోజు దావీదు కాదు, క్రీస్తు ప్రభు వారు మనల్ని వెళ్తున్నాడంటే ఆయన నేర్పరి, ఆయన సర్వజ్ఞుడు, ఆయన సర్వజ్ఞాని. కనుక ఆయన సమస్తమును బాగా ఎరిగినవాడు. ఆయన మళ్ళీ ఒక చక్కరైన త్రోవను ఆయన మనల్ని నడిపించేవాడు. అందుకనే వాక్యంలో మనం చూస్తాం, కుడికి కానీ ఎడమకు కానీ తొలగుడి, ఇదే త్రోవ, దీంట్లో నడువుడి. ఆయన మనల్ని నడిపించేవాడు. అందుకే దావీదు వంటి వాడు కార్యములను నేర్పరి ప్రజలు పాలించి నడిపించాడని చెప్పుకున్నాం కదా. అదే దావీదు ఏం ప్రార్థన చేశాడో తెలుసా? 143వ కీర్తన 10వ వచనం కీర్తన, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు లేక నడుచుటకు నాకు అది సంగతి. కాబట్టి ఈరోజు మన ప్రభు మనకున్నాడు. ఏదో మార్గములు నడిపించడం అని అంటే, ఏదో త్రోవలంటే త్రోవలు ఏంటో కాదండి. దేవుడు తన చిత్తానుసారమైన త్రోవలు, మార్గముల యందు, మన కొరకు ఆయన ఏర్పరిచిన మార్గముల యందు, ఆయన చక్కని మార్గముల యందు, కృపా సత్యమైన మార్గముల యందు, నీతి సమాధానంతో నింపబడిన మార్గముల యందు, సమృద్ధి సస్యశ్యామలంగా కృపతో నింపబడిన మార్గముల యందు, మేలు కలుగజేయ మార్గముల యందు ఆయన తన చిత్త ప్రకారం మనల్ని నడిపిస్తాడు. మనకు తెలియదు. నేను నడుచుకోవాల్సిన త్రోవ నాకు తెలియదు. నేను నడుచుకోవాల్సిన మార్గం నేను ఎరగను. కాబట్టి దావీదు తన జీవితంలో ఎన్నో సందర్భాలు ప్రార్థన చేశాడు. 43వ కీర్తనకు వస్తే ఇంకా చక్కని మాట మనం చూస్తాం. ఏమంటాడు అక్కడ? నీ వెలుగును నీ సత్యం నువ్వు బయలుదేరి చేయము, అవి నాకు ఏం చేస్తాయిట? త్రోవ చూపుతాయి. అప్పుడు నేను ఎక్కడికి వెళ్తాను తెలుసా? అవి నీ పరిశుద్ధ పర్వతమునకు, నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును. నాకు ఆనంద సంతోషం, సగమే చదివారా? నాకు ఆనంద సంతోషములు కలజేయు, దేవుని ఎదుగు చేరుదును. ఎక్కడికంట?
అల్టిమేట్గా ఎక్కడో చూడండి. ఇంకా 84 కీర్తన నేను మీకు చెప్పడం లేదు, కాదు రెఫరెన్స్ చెప్తున్నాను. తర్వాత మీరు శ్రద్ధ కలిగి ఉంటే నోట్ చేసుకొని రాసుకొని చదువుతారని. అక్కడ మనం చూస్తాం, వారు సియోనులో యెహోవా సన్నిధిని కనపడు వరకు వారిని ఆయన నడిపిస్తాడు. అదే ముగింపుగా ఈ మాట చెప్పి ఆరాధనలో ప్రవేశిస్తున్నాము. మరొక వాక్యం నేను మీకు జ్ఞాపం చేయబోతున్నాను. లూకాసు వార్త 24వ అధ్యాయం 2 దయచేసి 49వ వచనం చదువుతారా తీసిన వారు? లూకాసు వార్త 24వ అధ్యాయం 49వ వచనం. తర్వాత ఆయన బేతనీయ వరకు వారిని అది ఆ మాట కోసం. అది ఎన్ని వచనం? అది 50 వచనం, రైట్. ఆయన వారిని బేతనీయ వరకు వారిని తీసుకుని పోయి, బేతనీయ తీసుకుని పోయి అక్కడ ఏమైనాడో తెలుసా? యేసుప్రభు వారు ఆయన ఆరోహణమయ్యాడు. దీని అర్థం ఏంటంటే, తీసుకొని పోయిన తెలుగులో ఉంది, అయితే ఇంగ్లీష్లో ఉంది, హీ లెట్ దెమ్ అవుట్ టు బేతనీ. కాబట్టి బేతనీ వరకు వారిని ఆయన నడిపించాడట. నడిపించాడు. బేతనీలో విశేషం ఏంటంటే, అక్కడ బేతనీ అంటే బేతనీ దగ్గరనే ఒక పర్వతం. ఆ ప్రభువైన క్రీస్తు ఆరోహణమైన స్థలం. అంటే దట్ మీన్స్ జీసస్ లెడ్ హిస్ పీపుల్ టు ది ప్లేస్ ఆఫ్ అసెన్షన్. ఆరోహణ స్థలానికి యేసుప్రభు వారు తన ప్రజలను ఆయన ఆరోహణమయ్యాడు. బట్ ఏ డే ఈజ్ గోయింగ్ టు కమ్ వెన్ వీఆర్ ఆల్సో గోయింగ్ టు బి ascended to the skies to meet Christ our Lord Jesus. మన ప్రభు అయిన క్రీస్తు, మన ప్రభును ఆయన కలుసుకునేందుకు మనం ఆరోహణం కాబోతున్నాం. అంతవరకు ఆయన, దీని అర్థం ఏంటంటే అంతవరకు ఆయన మనల్ని ఏం చేస్తాడట? 48వ కీర్తన 14వ వచనం. కీర్తన గ్రంథం 48వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఎవరినో ఒకరు బిగ్గరగా, లేక అందరం కలిసి చదువుకుందాం. 48వ కీర్తన 14వ వచనం అందరము కలిసి మనం చదువుకుందాం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనల్ని ఉన్నాడు. కాబట్టి ఈ 4 తలంపులు మన హృదయంలో ఉంచుకొని ఇప్పుడు ప్రభువును ఆరాధించడంలో ప్రవేశిద్దాం. కొంత ఉపోద్ఘాతం మీకు చెబుతూ వచ్చాను. ఆయన తర్వాత రాజు అని అన్నప్పుడు 1 సమూయేలు 16వ అధ్యాయం 1వ వచనంలో ఐ హ్యావ్ ప్రొవైడెడ్ మీ ఏ కింగ్. ఆ కింగ్ ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు. దావీదులో మనం చూస్తాం. ఆ కింగ్ రాజు ఎలాంటి వాడనే విషయాన్ని చూసాం. నాకు ఆధారమైనటువంటి రాజు నా ప్రభువైన యేసుక్రీస్తు వారు. రెండవది, నన్ను మేపిడి రాజు, నాకేమీ కొరవ ఉండదు. మూడవది, నా ముందుగా పోతాడు, అడ్డులు ఆటంకములన్నీ తొలగించి మార్గం సరళం చేస్తాడు. ఆ తర్వాత నాలుగవది ఏంటి? చివరిలో చెప్పుకున్నాం కదా, ఆయన ఒక చక్కనైన త్రోవను ఆయన నన్ను పాలిస్తాడు, ఆయన నన్ను నడిపిస్తాడు. కాబట్టి ఆధారమైన వాడు, అంతేకాదు మేపిడివాడు, నన్ను ఏలిడివాడు, పాలించువాడు, నన్ను నడిపించువాడు. ఈ రోజున ఈ తలంపులలో మన ప్రభువును ఆరాధిస్తాం. ఇప్పుడు మనం ఆరాధనలో ప్రవేశిద్దాం.